నమస్తే అండి. నా పేరు రమణ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టేట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్. నిన్న 7వ తారీఖున జరిగిన చిన్నారి వాసంతి హత్య విషయం ప్లస్ అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి 9వ తారీఖు వచ్చింది. ఈ 9వ తారీఖు వచ్చిన వెంటనే ప్రజా సంఘాలన్నీ స్పందించి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న విషయంలో చిన్నారి వాసంతి మీద 8 ఏళ్ల చిన్నారి వాసంతి మీద 14 ఏళ్ల 2 పిల్లలు 10 ఏళ్ల 1 పిల్లాడు కలిసి అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఆచూకీ కూడా తెలియకోకుండా చేశారు అంటే చిన్నారుల మీద ఈ సమాజంలో ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగులుతోంది. చిన్న వయసు 14 ఏళ్ల వయసు, ఇంకా మెచ్యూరిటీ కూడా రాని వయసులో ఈ పిల్లలు అత్యాచారాల మీద ఆసక్తి చూపుతున్నారంటే దీనికి సమాజంలో జరిగే చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల లోపం, పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ పర్యవేక్షణ లేకపోవడం వల్లే చిన్నారులు గంజాయి కానీ ఇలాంటి అత్యాచారాలకు కానీ తెగబడుతున్నారని ప్రత్యక్షంగా అందరికీ తెలిసే విధంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ మొబైల్స్ ఫోన్ వచ్చిన తర్వాత పూర్తిగా పర్యవేక్షణ లోపము, మరి లేక పిల్లలు తల్లిదండ్రులకు భయపడి దాచిపెట్టుకోవడము, దొంగచాటుగా సెల్ ఫోన్స్ చూడడము, ఇవన్నీ నేర్చుకున్నారు. అంతేకాకుండా ఈ మధ్యన అధ్యయనంలో ఏం జరిగిందంటే ఎప్పుడైతే పిల్లలు ఫోన్స్కి అలవాటు పడిపోయారో వాళ్ళు పూర్తిగా బాహ్య ప్రపంచం నుండి సెల్ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా వీళ్ళు సైకిక్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నారు. తల్లిదండ్రులు పర్యవేక్షించి ఆ మొబైల్ ఫోన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళు ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది ఇతర పిల్లల నుండి. కావున తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలు సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఈ పర్యవేక్షణ అంతా ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి విషయాలపై ఉక్కుపాదం మోపుతుందని మేము ఆశిస్తున్నాము. పైగా ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన ఎంపీ గారు బైరెడ్డి శబరి గారు అయితేనేమి, మిగతా యంత్రాంగం అయితేనేమి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు అమ్మాయి ఆచూకీ కోసం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఈ అమ్మాయి ఆచూకీ తెలిసిన వెంటనే మేము కూడా ఆ అమ్మాయి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరిగేటట్టు మా సంఘాల నుండి పోరాడతాము. పైగా ఆ ఆగంతకులు ఎవరైతే ఉన్నారో నిందితులు, వాళ్ళని చాలా తీవ్రంగా ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మనం